Hello everyone, welcome to iDream Career Path. మనం 10th చేస్తాం, 10th తర్వాత ఐటీఏ, డిప్లొమా, బీటెక్ చేస్తాం. ఈవెన్ మనం డిగ్రీలో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ లేదంటే అకౌంట్స్, కామర్స్ చేస్తాం. మరి డిగ్రీ అవ్వగానే లేదంటే ఐటీఐ అవ్వగానే మనకు జాబ్స్ వచ్చే అవకాశాలు నవ్వే రోజు చాలా తక్కువ. ఎందుకంటే పోటీ అనేది ఎక్కువ పెరిగిపోతుంది. అందులోనే మనకి బీటెక్లో మనం అంటాం ఫైనల్ ఇయర్లో మనం ఉన్నప్పుడు అప్రెంటిస్ చేస్తున్నామని చెప్తారు, లేదంటే ఐటీఐ వాళ్ళు డిప్లొమాలో అప్రెంటిస్ చేస్తానంటారు. అసలు ఈ అప్రెంటిస్షిప్ అంటే ఏంటి? ఈ అప్రెంటిస్ చేయడం వల్ల మనకు జాబ్స్ నిజంగానే వస్తాయా, లేదంటే అసలు బెనిఫిట్స్ ఏంటి? ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి? అదేవిధంగా అసలు ఎందుకు మనం అప్రెంటిస్షిప్ని చూస్ చేసుకోవాలి? చూస్ చేసుకోకపోతే ఏమవుతుంది? ఒకవేళ ఈ అప్రెంటిస్షిప్ చేస్తే ఏమవుతుంది? ఇక ఏ పాపులర్ ట్రెండ్స్ అంటే ఏ రంగాల్లో అప్రెంటిస్షిప్ పాపులర్ టాప్లో ఉన్నాయి, దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఏ విధమైన కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటాయి? ఎందుకంటే నవ్వే డేస్ గవర్నమెంట్ జాబ్స్ చాలా కష్టం ఉంది. దీనికి ప్రిపరేషన్ ఎక్కువ చేయాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీతో మనం ప్రిపేర్ అవ్వాలి. కాంపిటీషన్ ఎక్కువ, ఎంత ప్రిపేర్ అయినా సరే. యావరేజ్గా ఒక పోస్ట్కి 1000 మంది అయితే దీనికి పోటీ పడుతున్నారు ఒక్క జాబ్ కోసం. అది ఈవెన్ ప్యూన్ అవ్వచ్చు, ఐఏఎస్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్ అయినా సరే. ఇంత పోటీ ప్రపంచంలో మనం నెగ్గికి రావాలంటే కష్టం. అదే కానీ అప్రెంటిస్షిప్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే నేను ఆ అప్రెంటిస్షిప్ గురించి వివరించే ముందు మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తూ కూడా మీకు చెప్తాను. ఈ నార్త్ ఫ్రంట్ రైల్వే ఏదైతే ఉందో ఎన్ఎఫ్ఆర్ నుంచి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇదేంటంటే ఈ రైల్వే జోన్లో అప్రెంటిస్షిప్ కోరుతుంది. నియర్లీ 6000 పైగా మనకైతే అప్రెంటిస్షిప్కి ఇది పిలుస్తుంది. దీనికి ఆల్రెడీ వచ్చేసి నోటిఫికేషన్ మనకి ఈ మంత్ జూలై 16 వచ్చింది. ఇక ఓపెనింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 19 వరకు ఉంది. అసలు ఇది ఏంటి అని చూద్దాం మనం డీటెయిల్గానా. సో డీటెయిల్గా చూసినట్లయితే మనకి ఇది నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వేలో మనకు పిలుస్తుంది. 6777 అప్రెంటిస్షిప్ పోస్టులు అయితే మనకి వేకెన్సీ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఎక్కడ అంటే ఇది అస్సాం, వెస్ట్ బెంగాల్, బీహార్ జోన్లో అయితే మనకి ఇవి ఉన్నాయి. మీరు వేరే రాష్ట్రం వెళ్ళినా ప్రాబ్లం లేదు. ఎందుకు అంటే ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు ఇక్కడ అంటే ఈ జోన్ చేయడం వల్ల మీకు తెలుగు వచ్చి ఉంటే హిందీ అనే లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది, ఇంగ్లీష్ కూడా మీకు కమ్యూనికేషన్ లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఇక్కడ డివిజన్ వైజ్గా మనకి ఎన్ని వేకెన్సీ ఉండడం జరిగింది ఒకసారి చూడండి. వేకెన్సీ బట్టి ఫర్ సపోజ్ అలిపుదూర్లో మనకి 651 ఉన్నాయి. ఇక లుంబిడింగ్లో 1274 ఉన్నాయి. ఇది ఓవరాల్గా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయని చెప్తుంది అనమాట. ఇక కేటగిరీ వైజ్కి వస్తే అన్రిజర్వ్డ్కి 2686, ఓబీసీ వాళ్ళకి 1832, ఎస్సీ వాళ్ళకి 1056, ఎస్టీ 515, ఈడబ్ల్యూఎస్ 688, ఈఎస్ఎం వాళ్ళు అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి 677, పీడబ్ల్యూ వాళ్ళకి 271, ఓవరాల్గా 6777 వేకెన్సీస్ మనకి అందుబాటులో ఉన్నాయి. దీనికి క్రైటీరియా ఏంటంటే మినిమం 10th క్వాలిఫై ఉండాలి, కంపల్సరీగా ఐటీఏ సర్టిఫికేట్ అయితే మనకు ఉండాలి. ఇక అదేవిధంగా ఏదైతే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్స్ ఉంటారో ప్యాథాలజీ లేదంటే మెడికల్ ల్యాబొరేటరీ, ఇది మెడికల్ ఫీల్డ్లో వాళ్ళకి 12th క్లాస్ ఉండాలి. అర్థమవుతుంది. అందులోనే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇక ఐటీఐ వాళ్ళకైతే మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ పోస్టులు ఉంటాయి. అందులో ప్యాథాలజీ, రేడియాలజీ. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ క్వాలిఫికేషన్ మీకు ఉంటే కనుక ఇందులో మీకు స్పెసిఫిక్గా అప్రెంటిస్షిప్ చేయడానికి మీకు మంచి ఆస్కారం అయితే ఉంది. ఇక దీనికి ఎవరు అర్హులు అంటే ఎవరైతే 15 ఇయర్స్ ఉంటాయో వాళ్ళు దీనికి అప్రెంటిస్. దీనికి కంపల్సరీగా ఇది గవర్నమెంట్ జాబ్ కాదండి, గుర్తుపెట్టుకోండి. ఒక స్కిల్ నేర్చుకోవడానికి మీరు ఫర్ సపోజ్ ఐటీఐ చేసి ఉన్నారు, మీకు ఏజ్ ఇప్పుడు 16 ఇయర్స్ ఆర్ 17 ఇయర్స్ ఉందనుకుందాం, మీరు దీనికి వెళ్ళచ్చు. దీన్ని వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మీకు ఏదైనా ఫర్దర్గా ఒక గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా ఏదైనా ఒక ప్రైవేట్ జాబ్ చేయాలన్నా సరే మీకు హెల్ప్ అవుతుంది. ఎందుకు హెల్ప్ అవుతుంది? మీకు స్కిల్ అనేది మీకు డెవలప్ అవుతుంది. మీరు చేసిన ఫీల్డ్ ట్రేడ్లో మీకు స్కిల్ డెవలప్ అవుతుంది. అందుకే అప్రెంటిస్షిప్ చేయాలి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 15 ఇయర్స్ తక్కువ ఉండకూడదు,
అదేవిధంగా 24 ఇయర్స్ దాటకూడదు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, అంటే 24 + 5 29 వరకు దీనిని అప్రెంటిస్షిప్ చేయొచ్చు, ఓన్లీ ఈ నోటిఫికేషన్ వరకు. ఇక ఓడబ్ల్యూఎస్ ఇక ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, పీడబ్ల్యూ వాళ్ళకి 10 ఇయర్స్ అయితే మనకి ఏజ్ రిలాక్సేషన్ ఆప్షన్ ఇచ్చారు. ఒకవేళ మీరు అప్రెంటిస్షిప్ క్వాలిఫై అయితే కనుక పెర్ మంత్ 9,600 మీకు స్టే ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి 11,000 వచ్చే అవకాశాలు అది ఉంది. థర్డ్ ఇయర్కి పెరుగుతూ పోతుంది. ఓకే, ఇంకా సెకండ్ ఇయర్లో 10,000 వస్తుంది అనమాట. దీనికి ఫీజు అయితే ఉంది. జనరల్ అంటే ఓబీసీ వాళ్ళకి 100, ఇంకా ఎస్సీ ఎస్టీ ఇంకా అదర్స్ వాళ్ళకైతే ఏం లేదనమాట ఫీజు. అసలు అప్రెంటిస్షిప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద అప్రెంటిస్షిప్? ఈజీ అండి. మీరు 10th ఐటీ చేసి ఉన్నారు. ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ 10th ఐటీ చేసి ఉన్నాడు కదా, 10th ఐటీ చేసిన తర్వాత జాబ్స్ ఏమీ లేవు. అప్పుడు అప్రెంటిస్షిప్ చేస్తే తను నేర్చుకున్న స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్తో పాటు నేర్చుకుంటూ సంపాదించవచ్చు. అంటే మోర్ స్కిల్స్ నేర్చుకుంటూ సంపాదించే ఒక మంచి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. రైల్వేస్ అవ్వచ్చు, లేదంటే పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అవ్వచ్చు. అందులో స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అప్రూవ్డ్ అయి ఉంటాయి కదా, అందులో మనం ట్రైనింగ్ అవ్వచ్చు. అదేవిధంగా మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ వస్తుంది, అంటే ప్రాక్టికల్ ఇండస్ట్రీలో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక నెక్స్ట్ మీరు ఎవరైతే మీ స్పెసిఫిక్ ఫీల్డ్లో ప్రొఫెషనల్స్ ఉంటారో, అంటే ఎక్స్పర్ట్స్ ఉంటారో, వాళ్ళ నుంచి మీరు నేర్చుకోవచ్చు, మీ స్కిల్ ఇంకా గ్రో చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు ఈ డ్యూరింగ్ ఏదైతే ట్రైనింగ్లు ఉంటారో మీకు స్టై ఫండ్, శాలరీ కాదు స్టై ఫండ్ రూపంలో మీకు రావడం జరుగుతుంది. ఇక అప్రెంటిస్షిప్ దీనిని అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 కింద దీనిని కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా మీకు స్కిల్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, ఈ స్కిల్ వల్ల మీరు మంచి జాబ్ ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఎందుకు చూస్ చేసుకోవాలి? అసలు అప్రెంటిస్షిప్ చేయడం ఎందుకు చూస్ చేసుకోవాలి, ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే అప్రెంటిస్షిప్ మీరు చదివిన చదువుకి ఎంప్లాయ్మెంట్కి మధ్యన ఒక బ్రిడ్జ్ ఇది కనెక్ట్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఒక యాస్పిరెంట్, ఒక స్టూడెంట్ 10th ఐటీఐ చేశారు అనుకుందాం. ఐటీఐ చేసినాక ఎటువంటి వేకెన్సీస్ ఉన్నా సరే ప్రాపర్ ఎలిజిబుల్ తినకు ఎవరు. అదే ఇంకొక యాస్పిరెంట్ 10th ఐటీఐ చేసి అప్రెంటిస్షిప్ చేశాడు అనుకో, అప్పుడు ఏదైనా ఒక జాబ్ వేకెన్సీ ఉంటే ఫస్ట్ పీరియడ్ తినకే ఇస్తారు. ఎందుకంటే తినకి ఓన్లీ థియరీ వరకు స్కూల్ కాలేజ్ వరకే చదువుకుంటాడు, బియాండ్ దట్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. కానీ ఎవరైతే అప్రెంటిస్షిప్ చేస్తారో వాళ్ళకు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. సో ఎడ్యుకేషన్కి, ఎంప్లాయ్మెంట్కి, విద్యకు, అదేవిధంగా ఉపాధికి మధ్యన ఒక బ్రిడ్జ్ లాగా ఇది పనిచేస్తుంది. ఇక చెప్పాను కదా, థియరీని ప్రాక్టికల్గా కన్వర్ట్ చేస్తుంది. అంటే మనం ఏదైతే స్కూల్ లెవెల్లో, కాలేజ్ లెవెల్లో చదువుకుంటామో దాన్ని ప్రాక్టికల్గా మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఇంటర్న్షిప్ హెల్ప్ అవుతుంది. ఇంకా అదేవిధంగా ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో, ఫ్రెషర్స్ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఇండస్ట్రీలో మనం రెడీగా వర్క్ చేయడానికి ఎక్స్పీరియన్స్ అవుతాం. అంటే నథింగ్ బట్ మీకు ఆ స్కిల్ గ్రో అవుతుంది, మీరు ఎంచుకున్న ఫీల్డ్లో మీకు స్కిల్ గ్రో అవుతుంది. అందుకని మీరు అప్రెంటిస్షిప్ని చూస్ చేసుకోవాలి. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్, అంటే ఈ అప్రెంటిస్షిప్ చేయడం వల్ల మీకు ఉపాధి అవకాశాలు, అంటే జాబ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీకు. అందుకని అప్రెంటిస్షిప్ చేయాలి అని చూస్ చేసుకోవాలి. ఇక మీకు ఏమవుతుందంటే ఫ్రెషర్స్కి అయితే డిసిప్లిన్ ఉండదు, అంటే మేబీ డిసిప్లిన్ ఉన్నా సరే ఎక్స్పీరియన్స్ ఉండదు, ప్రాపర్ స్కిల్స్ ఉండవు, ఎందుకు థియరీ నేర్చుకుంటారు కాబట్టి. కానీ అప్రెంటిస్షిప్ చేస్తే కనుక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, వర్క్ ఏ విధంగా చేయాలి, వర్క్ ఏ విధంగా చేయాలో కాన్ఫిడెంట్ వస్తుంది, ఎక్స్పీరియన్స్ వస్తుంది. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. అప్రెంటిస్షిప్ చేయడం వల్ల ఎంతో కొంత ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది, స్కిల్స్ డెవలప్ అవుతాయి కాబట్టి జాబ్స్, ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మనం అప్రెంటిస్షిప్ని చూస్ చేసుకోవాలి. ఇది ఒక అవకాశంగా మనం దీన్ని చూసుకోవాలి. ఎవ్రీ ఇయర్, ప్రతిరోజు, లేదంటే ఏదో ఒక సంస్థ నుంచి ఏదో ఒక రంగం సంబంధించి అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలు వస్తూనే ఉంటాయి. ఓకే, మరి ఇప్పుడు అప్రెంటిస్షిప్ చూస్ చేసుకుంటే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, ప్రయోజనాలు ఏంటంటే మంత్లీ స్టే ఫండ్ వస్తుంది,
దీని శాలరీ అనుకోవచ్చు మనం కావలిస్తే. ఎందుకంటే మనకి వర్క్ నేర్చుకుంటూనే సంపాదించవచ్చు. గాట్ ఇట్. ఇంకా మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది మీకు ఇక్కడ, అండ్ నేర్చుకోవచ్చు. జాబ్ చేయట్లేదు, మీరు నేర్చుకుంటే మీకు స్టే ఫండ్ ఇస్తారు. రియల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది రియల్గా మీ ఫీల్డ్లో. ఇంకా గవర్నమెంట్ మీకు ఒక రికగ్నైజ్ సర్టిఫికేట్ ఇస్తుంది. ఒక సర్టిఫికేట్ ఇవ్వడం వల్ల మీకు ప్రియారిటీ ఎక్కువ ఉంటుంది. అలాగే మీకు జాబ్ అవకాశాలు, కెరీర్ ఆపర్చునిటీస్ మీకు ఎక్కువ ఉంటాయి. ఇంకా మీ రెజ్యూమ్కి వెయిట్ ఎక్కువ ఉంటుంది. వెయిట్ మీన్స్ మీ రెజ్యూమ్కి వాల్యూ ఎక్కువ ఉంటుంది. మీరు జస్ట్ నార్మల్గా 10th ప్లస్ ఐటీఐ చేశారు అనుకుందాం. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, జస్ట్ మీకు స్కిల్ ఉండదు. ఒకళ్ళు ఉన్నా సరే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు, లేదా మీకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉండదు. అప్పుడు మీకు ప్రియారిటీ ఇవ్వరు. కానీ మీరు ఇంటర్న్షిప్ చేస్తే గవర్నమెంట్ ఒక సర్టిఫికేట్ ఇస్తుంది, దాంతోపాటు మీకు వాల్యూ పెరుగుతుంది. అందుకని ఇంటర్న్షిప్ చేయాలి. ఇక మీరు చెప్పినట్టుగా మీరు నేర్చుకుంటూనే సంపాదించవచ్చు. అది నెలకు 10,000 అయినా సరే మీకు స్కిల్ డెవలప్ అవుతుంది కదా. ఫర్దర్గా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయినాక మీకు మంచి జాబ్ ఆపర్చునిటీస్ మీకు వస్తాయి. అందుకని మీరు అప్రెంటిస్‌షిప్‌ని చూస్ చేసుకోవాలి. అయితే ఎందుకు ప్రతి ఐటీఐ స్టూడెంట్ చూస్ చేసుకోవాలి? ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలని చెప్తాను నేను. ఎందుకంటే చెప్పాను, ప్రాక్టికల్ స్కిల్స్ వస్తాయి, ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ అవుతారు. ఎందుకంటే మనం అకాడమిక్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటుంది, బయట జాబ్ ఎన్విరాన్మెంట్కి వస్తే ఒకలాగా ఉంటుంది. మన ఇండియాలోనే లక్షల్లో చాలామంది ఐటీఐ చేసి ఖాళీగా ఉన్నారు, అవకాశాలు లేక. ఒకళ్ళ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రాపర్ స్కిల్స్ లేక వాళ్ళు ఆ రంగాల్లోనే రాణించలేకపోతున్నారు ఎంతోమంది యువత. కాబట్టి అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా వర్క్ చేయాలని, మీకు ఇండస్ట్రియల్ అంటే ఒక కంపెనీకి వెళ్తే మనం ఏ విధంగా ఉండాలి, ఉండకూడదు నేర్చుకుంటారు. ఇంకా ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. ఇంకా బెటర్ జాబ్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, ఇంకా కెరీర్ గ్రోత్ మీకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకనే ప్రతి ఐటీఐ స్టూడెంట్ అప్రెంటిస్‌షిప్‌ని చూస్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చిన కంపారిజన్, ఇప్పుడు నార్మల్గా రెగ్యులర్ స్టడీ చదువుతాం, ఐటీఐ చేస్తాం, డిప్లొమా చేస్తాం, బీటెక్ చేస్తాం. ఏదైనా అప్రెంటిస్‌షిప్ చేస్తే ఎలా ఉంటుంది? మనకి రెగ్యులర్లో థియరీ నేర్చుకుంటాం, నో ఎక్స్పీరియన్స్, ఎటువంటి అనుభవం ఉండదు, ఇన్కమ్ ఉండదు, ఇదంతా క్లాస్ రూమ్ లెవెలే. అంటే మన స్కిల్స్ అనేవి క్లాస్ రూమ్ లేదంటే మన కాలేజ్ క్యాంపస్ వరకే ఉంటాయి, మన ఫ్రెండ్స్ వరకే. కానీ ఎటువంటి మేము ఎక్స్పోజ్ అవ్వము, మనం ఎక్స్పీరియన్స్ అవ్వము. కానీ అప్రెంటిస్‌షిప్లో ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది, రియల్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మంత్లీ స్టే ఫండ్ వస్తుంది. ఇంకా ఇండస్ట్రీ లెవెల్లో మీకు స్కిల్ నేర్చుకుంటారు, హై ఎక్స్పోజ్ అవుతారు. సో అప్రెంటిస్‌షిప్ చేయడం వల్ల మీకు మోర్ స్కిల్స్ ఉంటాయి అన్నమాట, మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. అందుకని మీరు తప్పనిసరిగా అప్రెంటిస్‌షిప్ని చూస్ చేసుకోవాలి. అయితే అప్రెంటిస్‌షిప్ చేస్తే మాకు ప్రభుత్వ ఉద్యోగంలో పర్మనెంట్ జాబ్ వస్తుందంటే రాదు. ఎందుకు అంటే ఇది కేవలం మీకు ఒక ట్రైనింగ్ స్కిల్ నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. మీరు క్లాస్ రూమ్లో నేర్చుకునే దానికంటే అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకు మోర్ స్కిల్స్ వస్తే బెటర్ ఆపర్చునిటీస్ వస్తాయి తప్ప పర్మనెంట్ జాబ్ అనేది వస్తుందని 100% చెప్పలేము. రావచ్చు కొన్ని విషయాల్లో, కానీ అందరికీ అయితే కుదరదు అది. ఓకే, నో గ్యారంటీ అనమాట, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇంకా కాకపోతే మీకు వాల్యుబుల్ ట్రైనింగ్ని అండ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి మీకు. మనకి ఇప్పుడు నార్త్ ఫ్రంటియర్ ఏదైతే మనకి రైల్వే నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చిందో అందులో మంత్లీ స్టే ఫండ్ 9,600 ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీకు ఇంకా ఇవన్నీ అంటే ప్రాక్టికల్ నాలెడ్జ్, స్కిల్ డెవలప్మెంటు, ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనికి మీరు అప్లై చేయండి. ఈ అప్రెంటిస్‌షిప్కి మీరు అప్లై చేస్తే మీకు మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. అయితే అసలు ఎవరు అప్రెంటిస్‌షిప్కి అప్లై చేసుకోవచ్చు? ఎవరైతే ఐటీఐ పాస్ స్టూడెంట్స్, ఈవెన్ 10th ప్లస్ ఐటీఐ చేసిన వాళ్ళు కూడా దీనికి ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇంకా టెక్నికల్ స్టూడెంట్స్, మీకు స్పెసిఫిక్ టెక్నికల్ ఉంటాయి, ఫిట్టర్ అని, ఎలక్ట్రికల్, ఉంటాయి, సివిల్ అని, వాళ్ళు కూడా దీనికి చూస్ చేసుకోవచ్చు అనమాట. అయితే అసలు ఈ అప్రెంటిస్‌షిప్ అనేది ఏ రంగాల్లో ఉంటుంది? రైల్వేస్లో ఉంటుంది. ఇంకా మనకి పవర్ కార్పొరేషన్స్ ఉంటాయి, మన స్టేట్లో పవర్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, అందులో ఉంటాయి. ఇంకా నేషనల్ హైవేస్లో ఉంటాయి సివిల్ వాళ్ళకి. ఇక వాటర్ రిసోర్స్ అండ్ ఇరిగేషన్లో ఉంటాయి. ఇక గవర్నమెంట్ వర్క్ షాప్స్ ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్స్, పోస్టల్ డిపార్ట్మెంట్, ఇస్రో, డిఆర్ఓ, డిఫెన్స్లో, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్,
ఇందులో కూడా మీకు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. మీరు ఎంచుకున్న రంగము మీ చూస్ చేసుకున్న కోర్స్ బేస్ చేసుకొని మీరు ఇందులో మీరు అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ వచ్చినప్పుడు మీరు చేస్తే మంచి అవకాశాలు అయితే ఉంటాయి. ఇంకా నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ కూడా మనకి ఉంటాయి కొన్ని. ఫర్ సపోజ్ ఓఎన్జీసీ ఆయిల్ గ్యాస్ కంపెనీస్, ఇంకా హెవీ ఇంజనీర్స్ కంపెనీస్ ఉంటాయి. ఇంకా అలాగే మైనింగ్, షిప్ యార్డ్స్, ఏరోస్పేస్లోని స్టీల్ ప్లాంట్స్లో కూడా మనకి ఎక్కువ ఉంటాయి. ఎగ్జాంపుల్ బేల్, ఓఎన్జీసీ, ఐఓసిఎల్, బీపీసీఎల్, ఎన్ఎండిసి, ఇందులో మనకి వస్తూనే ఉంటాయి నోటిఫికేషన్స్. ఈ అప్రెంటిస్షిప్ అప్డేట్స్ గురించి మన కెరీర్ పాత్ లేదా మన iDream క్యాంపస్ ఈ ఛానల్లో నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఆ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇక ఓవరాల్గా అప్రెంటిస్షిప్స్ ఎక్కడెక్కడ ఉంటాయంటే మన గవర్నమెంట్ సెక్టర్లో, పిఎస్యు, ప్రైవేట్ ఇండస్ట్రీలోని, హెల్త్ కేర్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డిఫెన్స్ అండ్ రైల్వేస్, ఇంకా మల్టిపుల్ ఇండస్ట్రీలో మనకి ఈ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్స్ వస్తూనే ఉంటాయి. ఓకే, కాబట్టి అప్రెంటిస్షిప్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది తప్ప మీకు డిసడ్వాంటేజ్ అయితే ఉండదు. కాబట్టి అప్రెంటిస్షిప్ మీరు అప్లై చేసుకోవాలి. ఇక మరిన్ని వీడియోస్ కోసం, ఈ అప్రెంటిస్షిప్ కోసం మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ చేసినట్లయితే నేను అందులో మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాను అప్రెంటిస్షిప్స్ గురించి. ఇది ఒక మంచి సిరీస్ మీకు, ఎందుకంటే అప్రెంటిస్షిప్ మీరు నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు. కాబట్టి మీరు ఏది వచ్చినా సరే అప్లై చేయండి, మీకు మంచి ఆపర్చునిటీ వస్తాయి. సో వీడియో నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.